జై జనసేన. నా పేరు నగిరి రమణయ్య. కడప జిల్లా బద్వేల్ కాన్స్టిట్యున్సీ పూర్వమాల మండలం. ముఖ్యంగా నేను ఈరోజు ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే దాసరి రాము గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కాపులకు మీరేం చేశారని ప్రశ్నించడం జరిగినది. అది సరైన పద్ధతి కాదు. ఇప్పుడే ఎదుగుతున్నటువంటి జనసేన పార్టీని ఆదిలోనే తొక్కేయాలనే ఒక ఉద్దేశంతో మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం అవునన్నా కాదన్నా 80% జనసేన కాపులు 80% వరకు జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. వారిని వారిని ఏదో ఒక విధంగా జనసేన పార్టీకి దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో దాసరాము గారు ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత కాపులలో అంతటి చరిష్మా గల నాయకుడు లేడు. ఆయన్ను కూడా మనము ఈ విధంగా మాట్లాడి కాపుల ఓట్లే నాకు అవసరం లేని విధంగా ఆయన నోటి వెంట మాట్లాడించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కాపులలో ఇప్పుడు కాపులకు ఉన్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కులాలను కలిపే ఆలోచన విధానం అన్నాడే కానీ కులాలను విడదీసే పద్ధతి లేదని జనసేన పార్టీలో ఆయన మొదటి నుండి చెప్తున్నారు. కాబట్టి జనసేన పార్టీకి ఒక కాపులే ఓట్లేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేరు. అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని మతాలను కలుపుకొని పోతేనే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాగలరు. కాబట్టి ఇకనైనా దాసారాము గారు మీరు విఘ్నతతో ఆలోచించి జనసేన పార్టీకి మీ వంతు సాయంగా 10 ఓట్లు రాకపోయినా పర్వాలేదు. మీరు జనసేన పార్టీని విమర్శించి ప్రజలలో ఇటు జనసేన పార్టీ నాయకుల దృష్టిలో చులకన కాకూడదని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, భారత్ మాతాకి జై.